సలహాదారుగా మాత్రమే కాదు, సీఎంకి కష్టం వస్తే తానే ముందుంటాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్. సీఎంకు పాలనకు మధ్య సమన్వయకర్త. ఏపీ ప్రభుత్వంలో 42 మంది సలహాదారులు ఉన్నారు. అయితే వీరంతా ఏం చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఒకరిద్దరు మాత్రం మీడియా ముందుకు వస్తుంటారు. ఇలాంటి వారిలో మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డి ఐఏఎస్గా రిటైర్ అయిన తర్వాత ఆయనను జగన్ తన సలహాదారుగా నియమించుకున్నారు. ఈయన నేరుగా ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. కల్లం రెడ్డిది సెపరేట్ స్టైల్. సీఎం జగన్కు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. తాజా ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం పెద్ద దుమారం రేపింది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మీ భూములు లాగేసుకుంటాడని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనికి ప్రభుత్వం వైపు నుంచి పలువురు వివరించినా బలంగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆనాటి సమయంలో విజయవాడలో పెద్ద సెమినార్ నిర్వహించిన కల్లం రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్వాపరాల్లో వెల్లడించారు. దీనికోసమే కేంద్రం తీసుకొచ్చిందని వివరించారు. అలాగే ఏడాది కిందట జగన్ సర్కార్ జీవో 1ని తీసుకొచ్చింది. దీనిపైన దుమారం రేగింది. అయితే అజయ్ కల్లం మీడియా ముందు వచ్చి ఈ జీవోను తీసుకురావాల్సిన అవసరం ఏంటో వివరించారు. అయితే తర్వాత దీనిని హైకోర్టు కొట్టేసింది. ఇక వాలంటీర్ల వ్యవహారం కాకరేపినప్పుడు కూడా కల్లం తనదైన వివరణతో వాలంటీర్ల వ్యవస్థ అవసరాన్ని వివరించారు. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించక తప్పదని కూడా వివరించారు. ఇతర సలహాదారుల మాదిరిగా కాకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అజయ్ కల్లం ముందుంటారు. అటు ముఖ్యమంత్రితోనూ ఇటు ప్రభుత్వ పాలనతోనూ ఆయన టచ్లో ఉంటారు. సమకాలిక అంశాలపై ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయన స్పందిస్తారు. తద్వారా ఆయన సర్కారు సమస్యలను కొంతవరకు పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. నేరుగా సీఎంను కలిసి సలహాదారుల్లో ఆయన ఒకరు కావడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.